తిరువన్నామలై నుంచి అప్పుడెప్పుడో బిచానా ఎత్తేసిన నిత్యానంద మళ్ళీ రీఎంట్రీకి సిద్ధమయ్యాడా? అందులో భాగంగానే తన అనుచరులను పంపించాడా? ఏకంగా కొండ ప్రాంతానికే ఎసరు పెట్టాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇక్కడ వింత చేష్టలు చేసిన నిత్యానంద అనుచర గణం తమ గురువు మూర్ఖత్వానికి అద్దం పడుతున్నారు. స్వామీజీ ఈ పదం వింటే భక్తిభావం కలుగుతుంది. కానీ నిత్యానంద ఈ పేరు వినగానే అతగాడి రింగరింగా ఎపిసోడ్స్ గుర్తుకొస్తాయి. భక్తి ముసుగులో భక్తులను మత్తులో ముంచడం, ఆశీర్వాదం పేరిట ఆడోళ్లతో తైతక్కలాడ్డం, ఇలాంటి ఎన్నో లీలలకు కేర్ ఆఫ్ నిత్యానంద. భక్తిని భ్రష్టు పట్టించడమే కాదు, ఆశ్రమాల్లో కబ్జా చేసే ఏక్ నెంబర్ దగాసామి నిత్యానంద. అప్పట్లో ఓ సినీ నటితో ఆయన యవ్వారం గురించి సిగ్గు విడిచి అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత అడ్డంగా బుక్కయ్యాడు. నిత్యానంద అసలు బుద్ధేంటో బయటపడ్డంతో పీఠాధిపతులు, భక్తులు నిత్యానందను తరిమి కొట్టారు. తిరువన్నామలై నుంచి అప్పుడెప్పుడో బిచానా ఎత్తేసి నిత్యానంద మళ్లీ రీఎంట్రీకి సిద్ధమయ్యాడా? అందులో భాగంగానే తన అనుచరులను ఇలా పంపించాడా? ఏకంగా కొండ ప్రాంతానికే ఎసరు పెట్టాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇక్కడ వింత చేష్టలు చేసిన నిత్యానంద అనుచరగణం తమ గురువు మూర్ఖత్వానికి అద్దం పట్టారు. తిరువన్నామలైలో జనసంచారం అంతగా లేని ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు నిత్యానంద స్వామి శిష్యులు. లొకేషన్ సెట్ చేసిన తర్వాత గురువుగారిని ఆహ్వానిద్దాం అనుకున్నారు. గురువు అండతో రోజురోజుకు మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా మరోసారి తిరువన్నామలై కొండపై గుడారాలు ఏర్పాటు చేసేందుకు వరుస ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వారిని స్థానికులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తిరువన్నామలై కొండ ప్రాంతానికి ఎగబాకిన నిత్యానంద శిష్యులు గుడారాలు వేసుకున్నారు. అందులో నిత్యానంద ఫోటోలు, విగ్రహాలు పెట్టేశారు. పూజలు మొదలెట్టేశారు. ఊళ్ళో ఇలాంటి సెటప్ చేస్తే జనం తమ తోలు తీయడం ఖాయమనుకున్నారో ఏమో గాని దూరంగా ఇలా డేరాలేశారు. తాము శివాలూగితే శివారు జనం క్యూ కడతారని భావించారు. ఈ నెల 16ను కూడా ఇదే తరహాలో రెచ్చిపోయారు నిత్యానంద శిష్యులు. 20 ఎకరాల స్థలాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి స్కెచ్ గీశారు. గుడారాలు, టెంట్లు వేసి హడావిడి చేశారు. నిత్యానంద స్వామి ట్రేడ్ మార్క్ పూనకాలతో అలజడి సృష్టించారు. నిత్యానంద స్వామి శిష్యుల అరాచకాలు శృతిమించిపోతున్నాయి. తిరువన్నామలైలో ఎలాగైనా ఆశ్రమం కట్టుకోవాలనుకున్న వాళ్లు ఎంతకు తెగించడానికైనా రెడీ అవుతున్నారు. రౌడీలతో స్థానికులపై దాడులకు దిగుతున్నారు. అక్రమ గుడారాలకు అనుమతి ఇవ్వాలని ఏకంగా కలెక్టర్కే అర్జీ పెట్టుకున్నారు ఆ రౌడీ శిష్యులు. నిత్యానంద స్వామి ఈ పేరు వింటే తిరువన్నామలై ఉలిక్కి పడుతోంది. తీవ్ర ప్రతిఘటన తర్వాత ఇంతకుముందు బిచానా ఎత్తేస్తే ఊపిరి పీల్చుకున్న జనం కొన్ని రోజుల నుంచి మళ్లీ నిత్యానంద శిష్య బృందం చేస్తున్న అలజడికి వణికిపోతున్నారు. తిరువన్నామలై కొండలపై పాగా వేయడానికి ఇప్పటికి 2 సార్లు ప్రయత్నించిన నిత్యానంద శిష్యులు మరోసారి తమ ప్రతాపం చూపించారు. ఈసారి ఏకంగా రౌడీ మూకళ్లు వెంటేసుకొచ్చారు. తిరువన్నామలై కొండలపై ఎలాగైనా స్థావరం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న శిష్య బృందం అస్సలు వెనక్కి తగ్గడలేదు. వింత వింత పూజలతో భయభ్రాంతులు గురి చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. రౌడీలతో సామాన్యులపై దాడికి తెగబడుతున్నారు నిత్యానంద శిష్యులు. తిరువన్నామలైలో నిత్యానంద స్వామి పీడ వదిలించాలని స్థానికులు కంప్లైంట్ చేశారు. అయితే ఆ కొండలపై తమకు ఆశ్రయం కల్పించాలని శిష్యులు కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నారు. స్థానికులు, పోలీసుల అభ్యంతరాలకు ఏమాత్రం వెనక్కి తగ్గడలేదు. ఇంకెన్ని ఆగడాలకు నిత్యానంద శిష్యులు తెగిస్తారో అని ప్రజలు భయపడుతున్నారు.